ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। मूल शासनकर्ता सर्वनियंता। ओम ओम को వందనాలు. ఋషులకు మహర్షులకు ఆది శాసనకర్త మానవ ప్రాణి శాసనకర్త రాజ్యాంగకర్త ఆది రాజ్యాంగకర్త మన మహర్షికి ధన్యవాదాలు, వందనాలు. మునులకు, యోగులకు, ఆచార్యులకు, గురువులకు, తల్లిదండ్రులకు అందరికీ వందనాలు అర్పిస్తూ సర్వేభ్యో నమో నమః. బంధువులారా, దండో హి ధర్మః, దండమే ధర్మం, దండమే ధర్మాన్ని రక్షిస్తుంది. అసలు శాసనం దండమే. దండము లేకపోతే ఎవరికి భయం ఉండదు. దండము అంటే కర్ర, దండన అంటే శిక్ష. దండము దండనం ఇవి లేకపోతే దుష్టులకు, దుర్మార్గులకు, నేరస్తులకు భయం ఉండదు. అందుకే శాసనం అవసరం, అంకుశం అవసరం. మదపుటెరుగుని అదుపులో పెట్టాలంటే అంకుశం అవసరం, కొరడ అవసరం, ములుకర్ర అవసరం, కర్ర అవసరం, దండం అవసరం. అందుకే దండోహి ధర్మం అన్నారు. దండం లేకపోతే ధర్మం నిలబడదు. ఈ ప్రపంచంలో భయం ఉందంటే, ముఖ్యంగా సమాజంలో, మానవ సమాజంలో భయం ఉందంటే అది చట్టం యొక్క భయం ఉంటుంది, లేకపోతే అరాచకం, అంతా ఆటవిక న్యాయమే. పెద్ద చేప చిన్న చేపని మింగేస్తుంది, బలవంతులు బలహీనలను నిలబడకుండా చేస్తారు, బలహీనలను బలి తీసుకుంటారు. బలవంతులదే రాజ్యం అవుతుంది. దాన్ని కాపాడాలంటే, ఈ వ్యవస్థను సువ్యవస్థితంగా ఉంచాలంటే దండం అవసరం. ఈ విషయాలను మను మహర్షి 7వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ అధ్యాయాలు కూడా, ఈ శ్లోకాల సంఖ్యలు మారినాయి. ఇది విశుద్ధ మనుస్మృతి, శుద్ధి చేయబడినటువంటి మనుస్మృతి. ఇది ప్రక్షిప్త సహిత మనుస్మృతి కూడా ఉంటుంది. అందులో ఈ అధ్యాయాల సంఖ్య మారి ఉండొచ్చు, శ్లోకాల సంఖ్య మారింది. ఇది మార్పు జరుగుతుంది. అయితే మనం విషయం ఏంటంటే, చట్టం ఎలా ఉండాలి,
శాసనం ఎలా ఉండాలి, రాజ్యం ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, రాజు లక్షణాలు ఎలా ఉండాలి, ఈనాటి భాషలో మాట్లాడితే నాయకులు ఎలా ఉండాలి, ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఈ అధికారులు వీళ్ళు ఎలా ఉండాలి, ఎలా మానవ సమాజాన్ని నడిపించాలి, ఈ విషయాల గురించి చాలా చక్కగా అందరికి పనికొచ్చే విధంగా అన్ని కాలాలలో, అన్ని యుగాలలో, అన్ని దేశాలలో, అన్ని ప్రదేశాలలో సార్వత్రిక సార్వభౌమిక శాసనం, అటువంటి శాసనం మన స్మృతిలో చాలా చక్కగా చెప్పబడింది. ఆ విషయం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. మనసులో అధ్యాయము రాజధర్మ విషయం. రాజు ఎలా ఉండాలి, రాజు ఎలా ఇటువంటి రాజు ఉండాలి, ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. 7వ అధ్యాయంలో 1వ శ్లోకం, రాజధర్మాన్ ప్రవక్ష్యామి యథావృత్తః భవేత్ నృపః సంభవః చ యథా తస్య సిద్ధిః చ పరమా యథా. ఈ శబ్దాలు ఉన్నాయి. ఈ శ్లోకం ఉన్నవారు చెప్పండి, శ్లోకం చెప్పండి. రాజధర్మాన్ ప్రవక్ష్యామి యథా వృత్తో భవేన్ నృపః సంభవశ్చ యదా తస్య సిద్ధిశ్చ పరమాగతిః. పరమాగతి చెప్పండి. ఇప్పుడు మనుమహారాజు ఋషులతో అంటున్నారు, 4 వర్ణముల మరియు 4 ఆశ్రమముల వ్యవహారములను వర్ణించిన తరువాత రాజధర్మాన్ ప్రవక్ష్యామి, రాజధర్మములను వివరించుదును. యదా వృత్తః నృపః భవేత్, రాజు ఎట్టివాడుగా ఉండవలయునో, మరియు తస్య యథా సంభవః, అతని పుట్టుక ఎట్టిదో, మరియు యథా పరమాగతి, ఏ విధంగా రాజుకు పరమ సిద్ధి ప్రాప్తించును, అట్టి రాజధర్మములనన్నింటినీ వివరించుదును. ఓం గురుజీ. ఓం. సత్యార్ ప్రకాశంలో మనం 6వ సముదాసం చూస్తే అందులో వస్తుంది ఇది. నిజానికి మనుమహర్షిని ఋషులు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి, ధర్మం గురించి వివరించమన్నారు. ధర్మం గురించి మీకే బాగా తెలుసు కాబట్టి మీరు మాకు వివరించని చెప్పేసి అడిగినటువంటి ప్రశ్న ఆరంభంలో, మొదటి అధ్యాయంలో. ధర్మం గురించి వివరించమంటే మనకు సృష్టి నుంచి మొదలైంది, సృష్టి ఉత్పత్తి గురించి, సృష్టి ఎలా జరిగింది, దాంట్లో యుగాల గురించి అన్నీ చెప్పడం జరిగింది. తర్వాత ధర్మ ఏంటి, 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు, వీటన్ని గురించి వివరించిన తర్వాత ఇప్పుడు రాజధర్మాన్ని ప్రవక్ష్యామి, ఆ ఋషులకు మనుమహర్షి చెబుతున్నాడు, నేను రాజధర్మాన్ని ప్రవచిస్తాను. యథావృత్త భవే నృప, యథావృత్త అంటే ఏ విధంగా రాజు అవుతాడు, నృప భవేత్ రాజు కావాలి, ఆ విషయాన్ని వివరిస్తాను. తర్వాత తస్య యథా సంభవ, ఆ రాజు ఎలా అవుతాడు, ఇక్కడ పుట్టడం కాదు, రాజు కావడానికి అర్హతలు ఏమిటి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కావాలంటే ముఖ్యమంత్రి ఎలా పుడతాడు అంటే, ముఖ్యమంత్రి పుట్టడం జరగదు, ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఇప్పుడున్నటువంటి వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఇప్పుడున్న పద్ధతి ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎలా అవుతాడు, ఒక రాష్ట్రపతి ఎలా అవుతాడు, అలాగే రాజు ఎలా అవుతాడు, ఎలా పుడతాడు, పుట్టుకతో దీన్ని ఏమన్నారంటే కొందరు, రాజుని భగవంతుడే పుట్టిస్తాడు అనే అర్థం కూడా తీసుకున్నారు. తస్య యథాసంభవ అంటే బాగా పుణ్యం చేసుకున్న వారిని రాజుగా పుట్టిస్తాడు భగవంతుడు. అంటే రాజు అంటే ఎవరు, భగవంతుడి యొక్క అవతారమే, భగవంతుని అంశమే.
అంటే అటువంటి పుణ్యం చేసుకుంటేనే రాజుగా పుడతారు. పుట్టుకతోనే రాజులు అన్నమాట. పుట్టుకతో రాజు ఎవరు కాలేరు. జన్మన జాయతే శూద్ర, పుట్టుకతో అందరూ శూద్రులే. ఎవరు క్షత్రువులు కాదు, ఎవరు బ్రాహ్మణులు కాదు, ఎవరు వైశ్యులు కాదు, ఎవరు శూద్రులు కాదు. పుట్టుకతో అందరూ శూద్రులే. కాబట్టి ఇది తస్య యథాసంభవ, ఇలా అవుతారు కావడానికి అర్హత ఏమిటి, రాజు ఎలా అవుతాడు, ఇప్పుడు అవుతాడు అని అనుకోవాలి. ఇందులో కూడా బనన అనుంది. జైసే ఉస్కా సంభవ बनना, जिस प्रकार राजा పుట్టుక అర్థం రాదు. తథా యథా పరమా సిద్ధి ఉంది. ఇక్కడ సిద్ధిస్తే పరమాగతి అని చదివారు కళ్యాణ్ గారు. హిందీలో సిద్ధి పరమా యథా ఉంది, ఇక్కడ కూడా యథా పరమా సిద్ధి ఉంది. గతి అనే శబ్దం లేదు ఇక్కడ. తెలుగులో మరి గతి ఉండొచ్చు. జైసే ఉస్కో పరమసిద్ధి ప్రాప్తో, ఏ విధంగా రాజుకు పరమసిద్ధి ఎలా ప్రాప్తిస్తుంది, పరమసిద్ధి అన్నాడు. ఇక్కడ పరమగతి అంటే అది మోక్షం అనిపిస్తుంది మనకు. తెలుగులో సిద్ధిశ్చ పరమ గతి, కానీ హిందీలో సిద్ధిశ్చ పరమ యథా ఉంది. ఏ విధంగా పరమసిద్ధి లభిస్తుంది, అంటే ఏ విధంగా సఫలుడవుతాడు రాజు, రాజు తన ధర్మాన్ని ఎలా ఆచరించాలి, చివరికి ఎలా సక్సెస్ అవుతాడు, ఎలా సఫలమవుతాడు, ఇవన్నీ విషయాల గురించి నేను ఇప్పుడు చెబుతున్నాను, వినండి అని చెప్పేసి మను మహర్షి ఆ ఋషులకు చెప్పడం జరిగింది. ఇందులో యథావృత, యథాసంభవ, తర్వాత చివరిది తస్య యథాసంభవ, తర్వాత యథా పరమాసిద్ధి. ఈ 3 సార్లు యథా వచ్చింది. యథావృత, యథాసంభవ, యథా పరమసిద్ధి. ఏ విధంగా సిద్ధి జరుగుతుంది, ఏ విధంగా సంభవిస్తాడు, ఏ విధంగా యథావృత అంటే రాజు కావడానికి ఏమేమి నియమాలు పాటించాలి, ఎటువంటి విధానం ఉంటుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. మనం ఈ విషయాలు మనం సరళమైన భాషలో అర్థం కావాలంటే సత్యార్థ ప్రకాశం 6వ సముల్లాసం చదవడం అవసరం ఉంది. ఈరోజు అందరు కూడా సత్య ప్రకాశం తీసి తెరచి 6వ సముల్లాసం కొన్ని పుటలు చదివే ప్రయత్నం చేయండి ఆరంభంలో. నిజానికి ఈ విషయాలు ఒకటే. అక్కడ మనకు అవసరమైన విషయాలు ఆ రత్నాలను ఏరి కూర్చి మహర్షి దయానంద సరస్వతి గారు పెట్టడం జరిగింది. మనకు అనుకూలంగా అక్కడ భాష ఉంటుంది, ఇక్కడేమో శ్లోకాలు ఉంటాయి, అక్కడ వారి యొక్క వివరణ కూడా ఉంటుంది. చూసే ప్రయత్నం చేయండి. ఈ శ్లోకాన్ని కూడా మహర్షి దయానంద గారి యొక్క ఆ అర్థం తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా. ఇప్పుడు 2వ శ్లోకం చూద్దాం. రాజా బన్యేక అధికారి కౌన్, రాజా కావడానికి అధికారం అర్హత ఏమిటి, ఎవరు రాజా కావడానికి అధికారులు అంటే యోగ్యత ఏమిటి, అర్హత ఏమిటి, ఈ విషయాన్ని 2వ శ్లోకంలో చెప్పడం జరిగింది. బ్రాహ్మం ప్రాప్తేన సంస్కారం క్షత్రియేన యథావిధి సర్వస్య అస్య యథా న్యాయం కర్తవ్యం పరిరక్షణం. ఇవి శబ్దాలు చెప్పండి అమ్మా. బ్రాహ్మం ప్రాప్తేన సంస్కారం క్షత్రియేణ యథావిధి సర్వస్యాస్య యథా న్యాయం కర్తవ్యం పరిరక్షణం. బ్రాహ్మం సంస్కారం ప్రాప్తేన క్షత్రియేణ, ఏ విధంగా బ్రాహ్మణుడు పరమ విద్వాంసుడో అట్లే పరమ విద్వాంసుడైన క్షత్రియుడు అస్య సర్వస్య, ఈ సమస్త రాజ్యము ప్రజల యొక్క రక్షణమును పాలనను యథా న్యాయం కర్తవ్యం, న్యాయంగా యథావిధి పూర్వ విధిని అనుసరించి అనగా ఉపనయన సంస్కారమున దీక్షితుడై సమావర్తన కాలం వరకు బ్రహ్మచర్య వ్రతమును పాలించుచు. అంతవరకు చెప్పారు గురుజీ.
ఇది ఏంటంటే బ్రాహ్మం ప్రాప్తేన సంస్కారం, బ్రాహ్మం సంస్కారం ప్రాప్తేన. ఏ విధంగా అయితే ఇప్పుడు మనము ఒక విద్వాంసుడు విద్వాంసుడు బ్రాహ్మణుడు అవుతాడు అంటే నియమం ప్రకారంగా. బ్రాహ్మణుడు కావాలంటే నియమాలు ఉన్నాయి. సాత్విక వృత్తి ఉండాలి, విద్వత్త ఉండాలి. ముఖ్యంగా బ్రాహ్మణు యొక్క కర్తవ్యాలు యజనం యాజనం, పఠనం పాఠనం అంటే వేద వేదాధ్యయనం చేయడం చేయించడం, యజ్ఞాలు చేయడం చేయించడం, తర్వాత దానం ప్రతిగ్రహణం, ఇవి కర్తవ్యాలు ఉంటాయి. అదేవిధంగా క్షత్రుని కూడా కర్తవ్యాలు ఉన్నాయి, దానికి కూడా నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏ నియమాలు అంటే ఏ విధంగా బ్రాహ్మణునికి నియమాలు ఉన్నాయో అంటే విద్వత్త రావాలి, విద్వత్త లేకపోతే సాత్విక వృత్తి లేకపోతే యజనం యాజనం ఇటువంటి చేయకపోతే బ్రాహ్మణుడు కాదు. అది కాకుండా బ్రాహ్మణుడు ఉండాలి అంటే ఈశ్వరోపాసన చేస్తున్న వాడే బ్రాహ్మణుడు. బ్రహ్మకు సంబంధించిన వాడు బ్రాహ్మణుడు. నిజానికి బ్రహ్మ బ్రాహ్మణ ఆ శబ్దం కూడా అదే చెప్తుంది. దశరథుని కుమారుడు దశరథి లాగా, జనకుని కూతురు జానకి లాగా ఇది కూడా అదే వస్తుంది. బ్రహ్మకు సంబంధించిన అనే అర్థం వస్తుంది. బ్రాహ్మణ అంటే బ్రహ్మకు సంబంధించిన అంటే బ్రహ్మ యొక్క స్థితిలో ఉండాలి, బ్రహ్మోపాసనలో ఉండాలి. బ్రహ్మ ఉపాసనలో ఉన్నవాడే బ్రాహ్మణుడు నిజానికి. అదేవిధంగా క్షత్రుడు అంటే రక్షించే గుణం ఉండాలి, సుశిక్తుడు కావాలి. ముఖ్యంగా విధి అనుసారంగా ఏ విధంగా విధి ఉంటుందో ఆ విధి అనుసారంగా ఉపనయన సంస్కారం, వేదారంభ సంస్కారం తర్వాత దీక్షితుడై తర్వాత సమావర్తం వరకు అంటే పూర్తిగా విద్య అధ్యయనం చేసి గురుకులంలో విద్య అయిన తర్వాత ఇంటికి తిరిగి రావడం సమావర్తన సంస్కారం ఉంటుంది. ఆ విధంగా అప్పటి వరకు బ్రహ్మచర్య వ్రతం పాటించాలి, బ్రహ్మచర్య పాలన చేయాలి. చేస్తూ ఉపనయన సంస్కారము వేదారంభం నుంచి పూర్తి సమావర్తన సంస్కారం వరకు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ సుశిక్తుడై అంటే సుశిక్షుడు కావాలంటే ఈ విద్యలని రావాలి, అస్త్రశస్త్రాలు ఇవన్నీ రావాలి, ప్రజల గురించి తెలియాలి, రాజ్యం గురించి తెలియాలి, నియమాలు తెలియాలి, ఒక తండ్రిలాగా ఆలోచించాలి. ఇవన్నీ గుణాలు ఉన్నవాడు వాడు క్షత్రియుడు. అటువంటి స్వభావం ఉండాలి, అటువంటి సంస్కారం ఉండాలి. ఊరికే ఈనాడు కదా ఈ రోజుల్లో ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవుతున్నారు. అది కాదు, అది యోగ్యత కాదు నిజానికి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నంత మాత్రం యోగ్యత ఉన్నట్టు కాదు. ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చి రకరకాల ప్రలోభాలకు లోన్ చేసి మోసం చేసి పదవులు పొందుతున్నారు, గెలుస్తున్నారు. అది కాదు, ఇదంతా యోగ్యత ఉండాలి. ఇవన్నీ కూడా ముఖ్యంగా గురుకులంలో వెళ్ళాలి, బ్రహ్మచర్యం పాటించాలి, వేరే వ్రతాలు దీక్షలు పూర్తి చేసి పూర్తిగా విద్యను అధ్యయనం చేసి అటువంటి మళ్ళీ స్వభావం ఉండాలి, అటువంటి సంస్కారాలు ఉండాలి. వాళ్ళు క్షత్రియులు. పుట్టుకతో ఎవరికి క్షత్రియుడు కాదు, ఎవరు రాజులు కాదు. రాజు కొడుకు రాజు కావడానికి వీల్లేదు. ఇది విధానం. ఇక్కడ సమర్థనం వరకు బ్రహ్మచర్య పాలన చేస్తూ సుశిక్షితుడై, శిక్షిత కాదు సుశిక్షిత్. కేవలం శిక్షిత అంటే ఏదో చదివి 4 శాస్త్రాలు చదువుకుని రావడం కాదు, మంచి శిక్ష పొంది క్షిత్రుడయి అప్పుడు రావాలి. అటువంటి వారు రాజు కావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ పరిరక్షణం, రక్ష చేసే గుణం ఉండాలి, లోపల మానవత్వం ఉండాలి, దయ ఉండాలి, యథా న్యాయం కర్తవ్యం, మళ్ళీ న్యాయం, పక్షపాతం లేని న్యాయం ఉండాలి. అటువంటి స్వభావం ఉన్నవారు వారు క్షత్రులు అవుతారు. ఇది క్షత్రుడు కావడానికి లేదా రాజు కావడానికి, అధికారి కావడానికి ఒక అర్హత. ఇక్కడ ఒకే మాట ఉంది, యథావిధి ఉంది. యథావిధి ఒక శబ్దం గమనించాలి. యథావిధి బ్రాహ్మం ప్రాప్తేన సంస్కారం, అది కూడా సంస్కారం. ఈ శబ్దాలు సంస్కారం ఉండాలి, లోపల సంస్కారాలు ఉండాలి. సర్వస్య అస్య యథాన్యాయం, యథాన్యాయం కర్తవ్యం. మొత్తం రాజ్యంలో సమానంగా అంటే ఒక ప్రాంతాన్ని ఒక రకం చూడడం కాదు. ఈ రోజుల్లో ఒక ప్రాంతాన్ని ఒక రకం చూస్తారు. భారతదేశంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. రాజ్యం అంటే హిందువుల రాజ్యం అంటే తెలుగులో రాష్ట్రం. ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో స్టేట్స్ ఉన్నాయి. ఢిల్లీలో ప్రభుత్వం ఉందనుకోండి,
ఆ రాష్ట్రంలో వాళ్ళ పక్షం లేకపోతే, వాళ్ళ ఆ పార్టీ లేకపోతే పక్షపాతం చేస్తారు. అటువంటి వ్యవహారం ఉండకూడదు. రాజ్యం మొత్తం కూడా సమానంగా చూడాలి. మొత్తం రాజ్యం అంతా సమానమే, తన గృహమే, తన పరివారమే, అలా ఉండాలి. అటువంటి వారు రాజు కావడానికి అవకాశం ఉంది. ఇది అర్హత అన్నమాట. ఇప్పుడు 3వ శ్లోకం చూద్దాం. రాజా బన్నేకి ఆవశ్యకత. అసలు రాజు అవసరమా? రాజు లేకపోతే ఏమవుతుంది? ఈ విషయం చూద్దాం. అరాజకే, దాని మన తెలుగులో అరాచకం అంటాం. అరాజకే హి లోకే అస్మిన్ సర్వతః విధృతే భయాత్ రక్షార్థం అస్య సర్వస్య రాజానం అసృజత్ ప్రభుః. ఇవి శబ్దాలు నేను విడుదల చెప్పినాను. అరాజకే హి లోకేస్మిన్ సర్వతో విధృతే భయాత్ రక్షార్థమస్య సర్వస్య రాజానాం అసృజత్ ప్రభుః. ఇవి శబ్దాలు. 3వ శ్లోకం అరాజకే చెప్పండి. అరాజకే హి లోకేస్మిన్ సర్వతో విద్రుతే భయాత్ రక్షార్థమస్య సర్వస్య రాజానమసృజత్ ప్రభుః. ఎందుకనగా అరాజకే అస్మిన్ లోకే, రాజు నియంత్రణ చేయు పాలకుడు లేనప్పుడు, సర్వతః భయాత్ విద్రుతే, అన్ని వైపుల నుండి భయం వలన ప్రజలు వ్యాకుల పడగా, అస్య సర్వస్య సంరక్షణార్థం, ఈ సమస్త సమాజమును రాజ్యమును రక్షించుటకై ప్రభుః రాజానం అసృజత్, పరమేశ్వరుడు రాజ పదవిని నిర్మించాడు. అంటే రాజును ఏర్పాటు చేసుకోవాలనే ప్రేరణను మానవులకు కల్పించాడు. ఓం గురుజీ. ఓం. హి, ఇక్కడ హి అంటే అరాజకే హి. హి అంటే ఎందుకంటే అరాజకే, ఈ లోకంలో, అరాజకే అస్మిన్ లోకే, అస్మిన్ లోకే అంటే ఈ లోకంలో, ఈ జగత్తులో అరాజకం, రాజు లేకపోతే, ఆ రాజా, ఆ రాజు అంటే రాజు లేకుండా ఉంటే, రాజు లేకపోతే, రాజు ఎప్పుడేమవుతుంది? రాజు లేని రాజ్యం, రాజు లేని ప్రపంచం, రాజు లేని అంటే ఈ అధికారి లేని ఎవరు లేకపోతే సర్వతా భయాత్ విద్రుతే, అన్ని వైపుల నుంచి భయం కలుగుతుంది. భయానికి కారణం వ్యాకులత, ఇదంతా కూడా పూర్తిగా వ్యాపిస్తుంది. కాబట్టి అస్య సర్వస్య రక్షార్థం, ఇస్ సబ్ సమాజ్ और राज्य की सुरक्षा के लिए, ఇక్కడ సురక్ష గురించి, మానవ సమాజం, ముఖ్యంగా మానవ సమాజం రాజ్యం యొక్క సురక్ష గురించి, మానవ సమాజం కాకుండా ఇక్కడ రాజ్యం అన్నారు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రాణులు కూడా కేవలం మానవ రక్షణార్థమే కాకుండా, గోవులు కానీ ఇతర జంతువులు, ప్రాణులు, పక్షులు ఉన్నాయి, ఎన్నో వృక్షాలు ఉన్నాయి, ఎన్నో ఈ ప్రదేశాలు ఉంటాయి, ఎన్నో రకాల రక్ష చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక రక్ష కాదు, కేవలం మానవ రక్షణ మాత్రం కాదు, ఎన్నో రకాల రక్షణ అవసరం ఉంటుంది. ఆ రక్షణ గురించి అస్య సర్వస్య రక్షార్థం అన్ని, అస్య అంటే కేవలం మానవ సమాజం కాకుండా సర్వస్య రక్షార్థం, అన్ని సమాజాలు, ఇక్కడ మానవ సమాజం కాదు, అన్ని సమాజాలు అంటే జంతువుల సమాజం ఉంటుంది, దాన్ని సమాజం అంటారు. సమాజం అంటే జంతువుల సమూహం, సమాజం అంటే మానవ సమూహం, మానవ సమాజాన్ని సమాజం అంటారు. మానవ సమూహము, జంతువుల సమూహాన్ని సమాజం అంటారు. కాబట్టి మొత్తం రాజ్యం యొక్క సురక్ష గురించి ప్రభు ఎవరు? రాజానం ఆశ్రయించదు. ప్రభు రాజా పదవిని, అక్కడ రాజానం సృజించినాడు. అంటే రాజు ఉండడం అవసరం, అధికారి ఉండడం అవసరం రక్షణ గురించి. ఆ రాజు అంటే ఒక్కరేనా అని అనిపిస్తుంది. రాజు ఒక్కరు కాదు నిజానికి, అంటే ఎందరో కలిస్తే రాజు. ఇక్కడ మన రాజు అనేసరికి కేవలము ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి లేదా మన పూర్వకాలం ఉన్నటువంటి రాజులు అదే అనుకుంటున్నాం. ఆ రాజ పదవి రాజు కాదు, రాజ పదవి అంటే రక్షించే అధికార పీఠం, అధికారం ఉండాలి, ఆ చట్టం ఉండాలి. ఇక్కడ మన రాజు అంటే చట్టం అనుకోవాలి, రాజ్యాంగం అనుకోవాలి.
ఇది అవసరం అనే ప్రేరణను మానవుల మస్తిష్కాలో కల్పించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. నిజానికి ప్రభు ప్రభు అంటే ఎవరు? ఏ ప్రభు? నిజానికి ప్రభు అంటే రాజు కూడా ప్రభు అంటారు. కానీ ప్రభు అంటే ప్రకృష్టంగా సత్తా గలవారు. ప్రకృష్టమైన సత్తా ఎవరికి ఉంటుంది? భూసత్తాయం ధాతు. ప్రకృష్టమైన సత్తా అంటే మనము పరపిత పరమాత్మని ఇక్కడ తీసుకుంటాము. ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. నిజానికి లోపల నుంచి ప్రేరణ రావడం ఒకటి జరుగుతుంది. మనకు కూడా ప్రేరణ వస్తుంది. ఇది అవసరం ఉంటుంది అని వస్తుంది, ఇది అవసరం లేదని వస్తుంది, ఇలా చేస్తే బాగుండును, ఎందుకంటే ఇలా రక్షించుకోవాలి, ఇటువంటి ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి రకరకాల ఉపాయాలు వస్తాయి, రకరకాల ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచన రావడానికి కారణం పరమిత పరమాత్మ. పరమపిత పరమాత్మ ప్రేరణ ఇస్తూనే ఉంటాడు, రకరకాల ఆలోచన ఇస్తూ ఉంటాడు, ఉపాయాలు చెప్తూనే ఉంటాడు. మనం మర్చిపోతాం, లేదా అటువైపు మనం అసలు పట్టించుకోము, అంటే నిర్లక్ష్యం చేస్తాం. ఒకసారి లోపల నుంచి ప్రేరణ వస్తూనే ఉంటుంది, లోపల నుంచి ఘోష ఉద్ఘోష జరుగుతూనే ఉంటుంది. అయినప్పుడు కూడా మనం అసలు ఏమాత్రం కూడా అటు ధ్యాస పెట్టము. కానీ భగవంతుడు లోపల నుంచి చెబుతూనే ఉంటాడు. అటువంటి ఆలోచన ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, ప్రభు రాజానం ఆ సృజత్, ప్రభు పరమిత పరమాత్మ రాజును పుట్టించినాడు. ఆ సృజత్ అంటే ఇది భూతకాలం. ప్రభు పరమిత పరమాత్మ లేదా భగవంతుడు రాజును పుట్టించాడు, ఉత్పన్నం చేసినాడు, సృజించినాడు అని అర్థం వస్తుంది. అంటే భగవంతుడే రాజును పుట్టించినాడు అని చెప్పేసి కొందరు పౌరాణికులు ఇదే విషయం చెప్తారు అనమాట. రాజు అంటే భగవంతుని అవతారమే, కాబట్టి రాజు ఏది చేసినా అది భగవంతుడు చేసినట్టే. మధ్యకాలంలో అదే జరిగింది. రాజు ఏం చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత అరాచకం చేసినా, ఎంత దుర్మార్గం చేసినా, రాజు ఎంత రాక్షసుడైనా అని ఏం అనేవాళ్ళు కాదు. ఎందుకంటే రాజు అంటే పరమిత పరమాత్మే, దేవుడే కదా, భగవంతుడే. అటువంటిప్పుడు ఏం అనడానికి వీల్లేదు, అది భగవంతుని యొక్క ఆదేశం అనుకునేవారు. అటువంటి మధ్యకాలం అటువంటి ఎందరో రాజు రావడం జరిగింది, చాలా అరాచకాలు దుర్మార్గాలు చేయడం జరిగింది, ప్రజలను దోచుకు తిన్నారు, పీడించినారు, చాలా ప్రజలను బానిసలుగా చూడడం జరిగింది. మన దేశం కాదు, అన్ని దేశాల్లో జరిగింది ఈ వ్యవహారం అంతా. ఇటువంటి శబ్దాలు తీసుకొని వికృతమైన అర్థాలు చేసి అనుకూలంగా మార్చుకుంటారు. మధ్యకాలంలో ఈ బ్రాహ్మణ, ఈ క్షత్రియ, ఇవన్నీ కూడా అలాగే జరిగినాయి. పుట్టుకతో అందరూ అదే, అంటే బ్రాహ్మణులు అనుకోవడం, రాజు అనుకోవడం, పుట్టుకతో రాజులు, పుట్టుకతో బ్రాహ్మణులు, పుట్టుకతోనే వైశ్యులు, పుట్టుకతోనే శూద్రులు. ఇప్పుడు ఏమైపోయింది, కులాలుగా మారిపోయినాయి. ఆ కులాల ఆ కాలుష్యం పెరిగిపోయి ఇప్పుడు ఏమైంది, అంత విషయంగా మారిపోయింది. ఆ కాలుష్యం అదంతా కూడా చాలా ఇబ్బందికరంగా చేస్తుంది ఇప్పుడు ప్రపంచాన్ని. ముఖ్యంగా మన దేశంలో ఈ హిందూ సమాజాన్ని నాశనం చేసే పెద్ద చీడ పురుగు కుల వ్యవస్థ. దీనికి వ్యతిరేకంగా అంబేద్కర్ లాంటి వాళ్ళు, ఈ దళిత సంఘాలు, ఈ కమ్యూనిస్టులు, ఈ నాస్తికులు, ఈ క్రైస్తవులు, ఈ ముసల్మాన్లు, వీళ్ళందరూ కూడా అది పట్టుకుని దాన్ని విమర్శిస్తూ ఈ ఆ చిన్న కులాల వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ, ప్రలోభాలు పెడుతూ, రకరకాల మోసాలు చేస్తూ, చివరికి హిందూ సమాజాన్ని మొత్తం చెక్కలు ముక్కలు చేసి మొత్తం చిన్న భిన్నం చేయడం జరిగింది, విభజించడం జరిగింది. చాలా మోసం జరుగుతుంది ఈ ఈ ఈ ఇటువంటి శబ్దాలు తీసుకొని, వికృతమైన అర్థాలు తీసుకొని. ఇదంతా బాగా అర్థం కావాలంటే తప్పకుండా పద్ధతి ప్రకారంగా ఒక క్రమ పద్ధతిలో ఈ సంస్కృత వ్యాకరణము, ధాతుపాఠము ఇవన్నీ చదువుతూ మహర్షి దయానంద వారు మూఢ సముదాసంలో ఏదైతే క్రమం చెప్పడం జరిగిందో, ఆ విద్య ఎలా ఉండాలి, గురుకులంలో ఎటువంటి విద్య నేర్చుకోవాలి, అవన్నీ కనుక ఆ క్రమాన్ని కనుక మనం పాటిస్తే చాలా విషయాలు తేటతెల్లమైపోతాయి, ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మధ్యకాలంలో జరిగినటువంటి పొరపాట్లు, చాలా పొరపాట్లు జరిగినాయి. ఈ శబ్దాన్ని సరిగా అర్థం చేసుకోలేక, ఆ వ్యాకరణం అర్థం కాక, ఆ పదాలు అర్థం కాక, ఆ ధాతులు, ఆ మూల అర్థం అర్థం కాక, ధాతు అర్థం కాక, ఆ ఉపసర్గలు, ఆ ప్రత్యయాలు, నిజానికి అర్థం వేరుంటుంది, వేరే అర్థం తీసుకుంటారు. ఇటువంటి చాలా జరిగినాయి. అందులో భాగంగానే ఈ పదం కూడా, ప్రభువు రాజానం అసృజత్, ఈ వాక్యం కూడా చాలా మోసం జరిగింది. ఈ వాక్యం యొక్క అర్థం సరిగా తెలియక చాలా అన్యాయం జరిగింది ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో, హిందూ సమాజంలో. ఇతర దేశాల్లో కూడా ఇటువంటి జరిగినటువంటి ఘట్టాలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ విశుద్ధ మనస్మృతి వచ్చిన తర్వాత మనకు చాలా విషయాలు అర్థమవుతున్నాయి. మనం కూడా ఈ ప్రక్షిప్త సహిత, అంటే పాత మనుస్మృతిని కనుక అధ్యయనం చేస్తే, మనకి ఎటువంటి విచక్షణ లేకపోతే, మహర్షి దయానంద వారి యొక్క స్పర్శ లేకపోతే
మనం కూడా అలాగే ఆలోచిస్తాం, అలాగే అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి పుస్తకాలు శాస్త్రాలు చదివి చాలా మంది విమర్శిస్తారు. అందుకే ఈ ముఖ్యంగా కమ్యూనిస్టులు, ఈ అంబేద్కర్ వాదులు, దళిత సంఘాల వాళ్ళు, నాస్తికులు, ఇతర మతాల వాళ్ళు, ఇవన్నీ కూడా మనం పడగట్టుకొని ఏది వేదానుకూలం ఉన్నటువంటి శాస్త్రాలను కానీ భావాలను కానీ ఎవరు కూడా విమర్శించగలరు. ఎందుకంటే వేదం శుద్ధం ఉంటుంది. వైదిక సిద్ధాంతాలు కానీ వైదిక నియమాలు కానీ అందరికీ అనుకూలంగా ఉంటాయి. అక్కడ పక్షపాతం ఉండదు, ఎటువంటి అన్యాయం ఉండదు, ఎటువంటి పాపం ఉండదు. కాబట్టి వేదానుకూలం ఉన్నటువంటి శాస్త్రాలను, వేదానుకూల శబ్దాలను, వేదానుకూల వాక్యాలను అర్థం చేసుకోవాలి, పాటించే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇటువంటి గతే పడుతుంది. ఇప్పటికి ఇదే జరుగుతుంది, ఇంకా అయిపోలేదు, ఇంకా అవ్వలేదు, ఇంకా అవే మోసాలు జరుగుతున్నాయి బయట. మనం అనుకుంటున్నాం కానీ బయట అవే సాగుతున్నాయి, వాళ్ళ ఆటలే సాగుతున్నాయి. అదే వాస్తు, అదే జ్యోతిష్యము, అవే నేరాలు ఘోరాలు, అవే మాటలు, అటువంటి ఈ రకరకాల అద్భుత కల్పనలు, అవే భావాలు, అవే ఉన్నాయి. మనం అదృష్టం బాగుండి ఇటువైపు వచ్చి కొంత బాగుపడ్డాము, ఆ వలల్లో చిక్కుకోకుండా రక్షింపబడినాము. కానీ బయట భయంకరమైనటువంటి మోసం, అదే సిద్ధాంతాలు నడుస్తున్నాయి. కాకపోతే వికృత రూపంలో మరొక శబ్దాలతో, మరొక భాషలో జరుగుతున్నాయి. భాష మారింది కానీ భావాలు అవే, సిద్ధాంతాలు అవే మోసాలు, అవే నేరాలు ఘోరాలు. ఇటువంటి శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. రాజు ఉండడం అవసరం. రాజు లేకపోతే అంతా అస్తవ్యస్తమే, గందరగోళం అవుతుంది. ఎక్కడైనా, ఏ ఊరైనా, ఏ దేశమైనా, అది ఇల్లు అయినా, సంస్థ అయినా, ఆశ్రమమైనా, అది ఏ కార్యాలయమైనా, ఏ వ్యాపారమైనా, అది వ్యవసాయం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అంకుశం అవసరం, కళ్ళెం అవసరం, పగ్గం అవసరం, కర్ర అవసరం, దండం అవసరం, దండన అవసరం. అందుకే పిల్లలు కూడా, అసలు భయం లేదు, పిల్లలు కూడా భయపడరు, ఏది భయపడదు. భయపడాలంటే, అన్యాయం జరగకుండా ఉండాలంటే, సువ్యవస్థితంగా ఉండాలంటే భయం అవసరం ఉంది. కేవలం భక్తి వల్ల ఏది జరగదు అనుకోవచ్చు మనం. అసలు ఎవరిని ఏమనకూడదు, అందరిని ప్రేమించాలి, వాస్తవం ప్రేమించాలి. ప్రేమ అంటే ఏమిటి? అందుకే మాస్టర్ వారు న్యాయము దయ రెండు పక్క పక్కన ఉంటాయి. ప్రశ్న వస్తుంది, న్యాయం ఉంటే దయ ఉండదు, దయ ఉంటే న్యాయం జరగదు, ఎలా వీలవుతుందంటే, న్యాయం అన్నా దయనా ఒకటే చెప్తారు. దండించడం అంటే న్యాయం చేయడం. నిజానికి ఒక దుష్టుని దండించడం అంటే న్యాయం చేసినట్టే, న్యాయం చేయడం అంటే దయ చూపినట్టే. దండించడమే న్యాయం. నిజానికి నేరం చేసినప్పుడు ఆ నేరస్తుని తప్పకుండా దండించాల్సిందే, సరైన మార్గంలో పెట్టాల్సిందే, శిక్ష అవసరమే. లేకపోతే అన్యాయం జరుగుతుంది, ఇంకా అరాచకం జరుగుతుంది, ఇంకా దుర్మార్గం జరుగుతుంది, రాక్షసులు పెరిగిపోతారు, చెడు పెరిగిపోతుంది, పాపం పెరిగిపోతుంది, అధర్మం పెరిగిపోతుంది. కాబట్టి శిక్ష అవసరం, దండన అవసరం, దండం అవసరం. అందుకే దండోహి ధర్మం, ఈ శబ్దాల తర్వాత వస్తాయి. ఇప్పుడు ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. మీకేమైనా సందేహాలు అడిగే ప్రయత్నం చేయండి. ఈనాడు సమాజంలో ఈ రాజకీయం పేరుతో, రాజనీతి పేరుతో చాలా దీనికి పూర్తి వ్యతిరేకం, తలక్రిందులుగా జరుగుతుంది. నిజానికి ఇప్పుడు మనం ఇంకా చాలా విషయాలు చెప్పుకోబోతున్నాం. అసలు రాజు, రాజ్యము, నియమాలు, సమాజం, ఇవన్నీ చాలా విషయాలు వస్తాయి. రాజు గురించి, ప్రజల గురించి, చట్టం గురించి, ఈ వారసత్వం గురించి, ఈ నేరము శిక్ష ఎలా ఉండాలి, ఏ వ్యవస్థ ఎలా ఉండాలి, చాలా విషయాలు వస్తాయి. మనము ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు ఒక్కోసారి అనిపిస్తుంది, అసలు మనుస్మృతి యొక్క ఈ విషయాలన్నీ పూర్తిగా అధ్యయనం చేయించి, చదివించి, ఇందులో ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో వారు మాత్రమే ఎమ్మెల్యే కానీ, సర్పంచ్ కానీ పోటీ చేయడానికి అర్హతను పెట్టాలి. రాజ్యాంగంలో ఇది ఒక నియమం పెట్టాలి. చట్టంలో ఎన్నికల్లో పాల్గొనే ఈ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ఈ అధ్యాయం, ఈ 7, 8, 9 అధ్యాయాలు, ముఖ్యంగా 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలు తప్పకుండా చదవాలి, అధ్యయనం చేయాలి. ఏ విధంగానైతే ఒక డాక్టర్ కావడానికి, ఒక ఇంజనీర్ కావడానికి, లేదా ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఏ విధంగా పరీక్ష ఉంటుందో, ఇంటర్వ్యూ ఉంటుందో, ఆ విధంగా పరీక్ష, ఇంటర్వ్యూ పెట్టి వ్రాత పరీక్ష ఉండాలి, మౌఖిక పరీక్ష ఉండాలి. తర్వాత వారి యొక్క ప్రవర్తన పరీక్ష కూడా ఉండాలి. వారి వ్యవహారం ఎలా ఉంటుంది, వారి
వారి యొక్క గుణం ఎలా ఉంది, వారి చరిత్ర, సేవ అంటారు, ఏం సేవ చేస్తారు, నిజంగా గతంలో సేవ చేసినటువంటి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, అటువంటి చరిత్ర ఉందా, వారి యొక్క జీవితం ఎటువంటి జీవన చరిత్ర ఉంది, అవన్నీ కూడా చూసి అప్పుడు టికెట్ ఇవ్వాలి, అప్పుడు ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హత ఇవ్వాలి. అటువంటి అవకాశం మీద వారు అభ్యర్థులు ఏది లేకుండా డబ్బు ఖర్చు చేసేసి మోసం చేసి కొనుక్కుంటున్నారు, పదవులు కొనుక్కుంటున్నారు. ఒకే ఒక మాట చెప్పిన పదవులు కొనుక్కుంటున్నారు, భయపెట్టే పదవులు పొందుతున్నారు. అదంతా పోవాలంటే ఇటువంటి శాస్త్ర అధ్యయనం అవసరం ఉంది. ఒకప్పుడు రాజు రావడానికి ఇవన్నీ చదవాల్సినటువంటి నియమం ఉండేది. బ్రహ్మచర్య పాలన చేస్తూ పూర్తిగా పద్ధతి ప్రకారంగా అందరిలాగా ఉండి ఇవన్నీ శాస్త్రాలు రావాలి, జీవితం అలా ఉండాలి, సంస్కారాలు ఉండాలి, స్వభావం ఉండాలి, భావాలు ఉండాలి, అందులో ఉత్తీర్ణులు కావాలి గురుగారి దగ్గర. తర్వాత బయట వ్యవహారంలో కూడా ఉత్తీర్ణులు కావాలి. పరీక్ష జరిగేది, దేనికైనా పరీక్ష ఉండేది ఒకప్పుడు, అవన్నీ పోయినాయి. ఈరోజు ఒకటే పరీక్ష, ధనమైన ఉండాలి లేదా రౌడిజమైన ఉండాలి, ఈ నేర చరిత్ర అయినా ఉండాలి, ఇది అర్హత అయిపోయింది. ఇటువంటి అర్హతలు పనికిరావు. ఇదంతా పోవాలంటే ఇటువంటి శాస్త్రాల అధ్యయనం ఉండాలి. అందరికి ప్రజలందరూ కూడా ఇటువంటి విషయాలు తెలియాలి. రాజు అంటే ఎలా ఉండాలి, ముఖ్యంగా ఈ చిన్న గ్రామంలో ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉండాలి, అక్కడి నుంచి మొదలుకొని సర్పంచ్ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాయకులు ఎలా ఉండాలి, ఈ ఎమ్మెల్యే నుంచి ఈ మేయర్లు వీళ్ళందరూ కూడా ఎలా ఉండాలి, మరి అర్హతలు ఏమి ఉండాలి, అప్పుడు తెలుస్తుంది. ఒక చిన్న ఉద్యోగం కావాలంటే పరీక్ష ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. కానీ ఎమ్మెల్యే కావడానికి పరీక్షలు లేవు, ఇంటర్వ్యూలు లేవు, ఏమీ లేదు. జనాన్ని పోవేసుకోవాలి, ఓటు వస్తే చాలు, మెజార్టీ ఉంటే చాలు, మెజార్టీ ఇదిలా కర్ర ఉన్నవాడే బర్రే, ఇది కుదరదు. ఇవన్నీ కూడా తప్పు. ఇటువంటి మనం సరి చేయడానికి ఇటువంటి ఒక మంచి అవకాశం, ఇది ఒక ఉపాయం. మనం కనుక ప్రయత్నం చేసి ఒకరొకరు కలిసి సంఖ్య పెంచుకొని ఇవి మనం డిమాండ్ చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రులకు, ఇక్కడ జిల్లా స్థాయిలో కలెక్టర్లకు ఇటువంటి అప్లికేషన్స్ ఇవ్వాలి, మెమోరాండం ఇవ్వాలి, ఇలా ఉండాలని చెప్పేసి. రాజ్యాంగం మారాలి. నిజానికి రాజ్యాంగము వేదానుకూలం ఉండాలి. అప్పుడు ఎవరికి అన్యాయం జరగదు, ఈ పాడితులు తాడితులు ఎవరు ఉండరు, ఈ పీడనలు ఉండవు, హింస ఉండదు, అన్యాయం జరగదు. అంత సుభిక్షంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అంటే ఇది అవసరం ఉంది. ఏమంటున్నారంటే భగవంతుడే పెట్టిన వ్యవస్థ కాబట్టి దీనికి బలం ఉంటుంది. ప్రతి మస్తిష్కంలో ఈ ఆలోచనలు వస్తాయి ఎలా ఉండాలని చెప్పేసి. అందరూ కోరుకుంటారు, అందరూ భద్రతను కోరుకుంటారు, సురక్షను కోరుకుంటారు, అందరు సుఖాన్ని కోరుకుంటారు, శాంతిని కోరుకుంటారు, అందరు బాగుండాలని కోరుకుంటారు. చివరికి హంతకుడు కూడా తాను బాగుండాలి, తాను సురక్షితంగా ఉండాలని కోరుకుంటాడు, తాను తన కుటుంబం తన పిల్లలు బాగుండాలని కోరుకుంటాడు, సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. హంతకుడు కూడా, దొంగ కూడా, దేశద్రోహి కూడా. కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మెల్లమెల్లగా నిజానికి లోపల ఇది ఒక ఉద్యమంగా మారాలి, అది ముఖ్యం. కేవలం చదవడమే కాకుండా ఇటువంటి ఉద్యమాలు లోపల జరగాలి. ముందు ఇది కూడా ఒక ఉద్యమమే, ఒక ఆందోళనే. చదవాలి, చదివిన తర్వాత ఈ విషయాన్ని అర్థం చేసుకొని మన అధికారం ఉంది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అడిగే అధికారం, అర్హత మనకు ఉంది, హక్కు కూడా ఉంది. బయట చూస్తున్నా మనం రకరకాల డిమాండ్లతో రకరకాల కోరికలు కోరుతారు. అందులో భాగంగా మనం చూస్తున్నాము ఈ ప్రకృతి విరుద్ధమైనటువంటి వ్యవహారం. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఆ చట్టం వచ్చేసింది. మన దేశంలో కూడా చట్టం వచ్చినట్టుంది. అది సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నట్టుంది. ఆడమగా పెళ్లి కాకుండా కలిసి ఉండవచ్చు. పెళ్లి కాని అమ్మాయి, పెళ్లి కాని అబ్బాయి ఇద్దరు కలిసి సహజీవనం అంటున్నారు. పెళ్లి కాకుండానే డేటింగ్ వెళ్ళొచ్చు, యాత్రలు చేయొచ్చు, హనీమూన్లకు వెళ్ళొచ్చు. ఇదంతా వేద విరుద్ధం. ఇది అయినా అది చట్టంగా మారింది. అది ఎందుకు మారిందంటే డిమాండ్, కోరడం జరిగింది. కోరినంత మాత్రం వెంటనే కాదు, కానీ ఏళ్ళ నుంచి కోరడం జరిగింది. అదొక విస్తృతంగా ఒక ఆందోళనగా మారింది. ఇప్పుడు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, మగవాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు.
ఇది ప్రపంచం, ఇది దేశం. రాజ్యాంగాన్ని మార్చుకుంటున్నారు, సవరించుకుంటున్నారు. మనం కోరిక తప్పుడు కోరిక కాదు, ప్రకృతి విరుద్ధం కాదు, దేశ విరుద్ధం కాదు, ఎవరికి విరుద్ధం కాదు. అటువంటి కోరికలు మనకు కోరే అధికారం, హక్కు, అవకాశం కూడా ఉంది. ప్రయత్నం చేయాలి. చేసే బాధ్యత మన కర్తవ్యం కూడా. వైదికులుగా, వేద భక్తులుగా ఈ ప్రయత్నం చేయాలి. చేయడానికి ఈ మనస్సుతో మనం చదువుతున్నాం, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. నిన్నటి వరకు ముఖ్యంగా 6వ అధ్యాయంలో వానప్రస్థ దీక్ష వరకు వానప్రస్థ ఆశ్రమం గురించి, అంటే మానవ జీవనం ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి అని తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రజలు ఎలా ఉండాలి, రాజ్యము, సమాజం ఎలా ఉండాలి, దేశం ఎలా ఉండాలి, రాజ్యాంగం ఎలా ఉండాలి, చట్టాలు ఎలా ఉండాలి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ బుద్ధి తయారు చేసుకోండి. లోపల ఒక సంకల్పం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సంకల్పము దృఢ సంకల్పం అయ్యి అది వ్యాపించాలి. ఆ సంకల్పమే అందరి సంకల్పం కావాలి. ఇది ప్రపంచమంతా ఒప్పుకునే సంకల్పం మనది. కేవలం ఇందులో మన స్వార్థం ఏమీ లేదు, మన మూర్ఖత్వం ఏమీ లేదు. ఇది బుద్ధితో తీసుకునే సంకల్పాలు ఇవన్నీ కూడా. ఋషులు, మహర్షుల యొక్క అనుభవాలతో చెప్పిన సిద్ధాంతం. అటువంటి ఆదేశాలు, ఉపదేశాలు, సందేశాలను మనం అర్థం చేసుకుని ఆ విధంగా అందరూ ఉండాలని కోరుకోవాలి. ముఖ్యంగా ఇటువంటి నియమాలు ముందుగా మన వ్యవస్థల్లో, మన సంస్థల్లో, మన గృహంలో, మన వ్యవహారంలో ప్రయత్నం చేయాలి. వీటిని అమలు చేసే ప్రయత్నం చేద్దాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం. భగవంతుడు మనకు అటువంటి శక్తిని, యుక్తిని, భక్తిని, సామర్థ్యాన్ని, ప్రేరణను ప్రోత్సహించుగాక. ఓం శం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. రాజధర్మం విషయం